ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం వందే సాత్వికం శివం. సృష్టి స్థితి లయ సంహార తిరోభావ అనుగ్రహములనడి పంచక్రియా శక్తి స్వరూపుడైన ఆ సంభశివుడు అలనాడు హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి జగత్ ప్రళయాన్ని ఆపిన జగత్ కాల రక్షకుడైన ఆ కాలకంఠుడు తపోనిష్టలో కఠోరమైన తపోనిష్టలో నిమగ్నమే ఉంటాడు. తారకాసురుడి ఆగడాలకు దేవతలంతా తట్టుకొనలేక విష్ణు వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటాడు. విష్ణుమూర్తి వారికి ఇలా కర్మోపాయాన్ని వివరిస్తాడు. పర్వతరాజపుత్రికయగు పార్వతీదేవికి మరి తపస్సులో నిమగ్నమైన ఆ పరమశివునకు వివాహము జరిపించిన ఎడల వారిరువురికి కలుగు సంతానంచి ఆ రాక్షసుడు సంహరించబడతారు గనక మీరు ఆ పనిలో నిమగ్నులు కండి అని విష్ణుమూర్తి సెలవిస్తాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలగు అప్సరాంగనలను పంపిన చలింపడిని తరించిన దేవేంద్రుడు ఇందులకు సరితూగు రతిమన్మధులను నియోగిస్తాడు. నారద ప్రేరిత అయిన పార్వతీదేవి తన జన్మ రహస్యము తెలుసుకొని శివుడే తనకు సరి అయిన భర్త అని తలించి ప్రతిదినము వివిధ సుగంధ పరిమళ పుష్పాదులతో ధూప దీప నైవేద్యములతో పూజలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పార్వతీదేవి ప్రవేశం. ఓంకార ప్రియ రూపుడా నమో ఓంకార పరమేశ్వర నమో ఓంకార శివరూపుడా ఓంకార ప్రియ రూపుడా కాల
చూడలేమని ఓంకార ప్రియ రూపుడా నమో ఓంకార పరమేశ్వర నమో ఓంకార శివరూపుడా ఓంకార ప్రియ రూపుడా ఇలా పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలుగా పూజలు చేస్తూనే ఉంటుంది. కానీ ఆ పరమశివుడు చెలింపకుండా అలానే ఉంటాడు. ఎన్నెలలో ఆడదమా బిందుకులా పొందెదమా అన్నెలతో ఆడదమా మత్తులలో తేలిదమా ఎన్నెలలో ఆడదమా వెల్లుబలా పొందెదమా మల్లెలతో ఆడదమా మత్తులలో తేలిదమా రమ్మని పిలిచి నవరసరతిని నేనేరా రమ్మని పిలిచిన నవరసరతిని నేనేరా రాచినవాడ రమ్మని పిలిచెను నిరజాన రాచినవాడ రమ్మని పిలిచెను నిరజాన ఎన్నెలలో ఆడటము రెండు బలా పుణ్యతము అన్నెలతో ఆడటము మత్తులలో తేలితము ఎన్నెలలో ఆడటము రెండు బలా పుణ్యతము అన్నెలతో ఆడటము మత్తులలో తేలితము మన్మథ బాణము వేసికిలే నీదరి చేరిన రావేమి మన్మథ బాణము వేసికిలే నీదరి చేరిన రావేమి రావేసిన దానా రాజించనడగలా నిర్జాన రావేసిన దానా రాజించనడగలా నిర్జాన చక్కని వల్ల పూర్తికై తెచ్చిన చక్కని చుక్కని నేరా చిక్కిన తులనే చక్కగా తప్పించుకొని పోమాము చక్కని వల్ల పూర్తికై తెచ్చిన చక్కని చుక్కని నేరా చిక్కిన తులనే చక్కగా చిక్కి తప్పించుకొని పోమాము చక్కని చూపుల చిన్నవాడ నీ చిక్కకు తిరిచెదగి వేళ చక్కని చూపుల చిన్నవాడ నీ చిక్కకు తిరిచెదగి వేళ రాధా చిన్నవాడ రమ్మని పిలిచెను నిరజాన రాధా చిన్నవాడ రమ్మని పిలిచెను నిరజాన రాజంచనడగలా నిరజాన మన్మథోదయము నీదేలే మురిపము తీర్చగలావేమే నా మోహము తీర్చిపోవే రాజంచనడగలా నిరజాన మన్మథోదయము నీదేలే మురిపము తీర్చగలావేమే నా మోహము తీర్చిపోవేమే జగాలలో అతిలోక సుందరి జగన్మోహిని రావేమే జగాలలో అతిలోక సుందరి జగన్మోహిని రావేమే రావే చిన్నదానా రాజంచనడగలా నిరజాన రావే చిన్నదానా రాజంచనడగలా నిరజాన చిన్నవాడ అమ్మని పిలిచెను నిరజాన చిన్నవాడ అమ్మని పిలిచెను నిరజాన. రవి ఏమిటి విచిత్రము? మనము ఎన్ని ప్రణయకలాపము సరిపినను ఈ శివుడు చెల్లింపకున్నాడు. అయితే ఈ మహామహిని తపస్సును భగ్నపరచుట అసాధ్యమైన స్వామి. ముల్లోకములని సమ్మోహింపచేయగల నేను ఈ శివుని తపస్సును భగ్నపరచలేనా? ఇదిగో నా పంచ బాణములలో ఒకటైన హర్షణ బాణాన్ని ప్రయోగిస్తున్నాను. మన్మథ, నీ బాణము నిష్ప్రయోజనం అయినది. అటునా? ఇదిగో నా రెండో బాణమైన పుష్పబాణాన్ని ప్రయోగిస్తున్నాను. ఏదిలో నిష్ప్రయోజనమైనది. అదిగో నిత్యము పూజలు చేయడానికి ఆ పార్వతీదేవి ఏ తెలుసు సమయం ఆసన్నమైనది. మనము
ఈ భూపొదల మాటున నుండి అదును చూసి వానవులు వేసేదాం. రాముదేవి రతి ఆ పార్వతీదేవి పూలమాలాకృతిని చేయటం సిద్ధముగా ఉన్నది. ఆఖరిగా నా అమోఘ బాణంతో ఈ శివుడి పని సరి. ఏది అద్భుత దీప సౌందర్య లావణ్యమూర్తి ముల్లోకంలోని వీక్షించినను కాంచగలేదు. అయినా సర్వసంగ పరిత్యాగిని అయిన నేను పరాంగణ లాలసతను కోరుకున్నట్టుగా కాడు విచిత్రముగా ఉన్నది. అవును, ఎవరు నా ఈ తపస్సును భగ్నపరచిన నీచుడు ఎవరు? ఒరి మన్మథ, నీవా? తక తకి తక తకి తక తకి తక తక తకి తక తకి తక తకి తక తక తకి తక తకి తక తకి తక తకి తక తకి గురు ముగరు గురు 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 మగ గురు తక మన్మథ, నీవా నా తపస్సును భగ్నపరచినది. చూడు, ఇప్పుడే నిన్ను భస్మము గావించడా. పరాయణ ఆదిదేవ, పాహిమా పాహిమా, క్షమించు స్వామి, క్షమించు. దేవులవా, ఇట్టి పనికి నియోగించిన నీ పనికి ముడిగట్టింది. ఈ దినం నాకు క్షమించి నాకు ప్రతిభిక్ష పెట్టండి స్వామి, ప్రతిభిక్ష పెట్టండి. రతి, లోక కళ్యాణార్థమై గావించిన ఈ తప్పిదమును క్షమించగలి. అన్యులెవరికి సాధ్యము కాని నా తపనిషనే భగ్నపరిచిన ఈ సాహసిని జీవింపజేసేదను. కానీ నీ పతిదేవుడు నీకు తప్ప ఈ అన్యులెవరికి కానరాదు. అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఇలా ప్రతి మన్మధులచే తపోగంగమ కావింపబడిన ఆ పరమశివుడు మళ్ళీ తపస్సులోకి వెళతాడు. ఇలా పార్వతీదేవి ప్రతిదినము ఎప్పటిలాగే పూజలు చేస్తూనే ఉంటుంది. ఒకరోజు ఆ పార్వతీదేవి వచ్చి పూజలు చేస్తూ ఉండగా ఆ పరమశివుడు ప్రణాయావేశములకు లోనై ఉన్నాడు గనక ఆమెను చూసి మోహిస్తాడు. ఆ ఆనంద పారవశ్యంలో, ఆ అద్భుత సమయంలో మన పెదలంక గ్రామంలో మన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వారి కళ్యాణాన్ని దిగు నుండి దేవతలు భూమికి దిగి వచ్చి ఎలా జరిపిస్తున్నారో చూద్దాం రండి. పాదాలు చిక్కలు తల పాడేను చిక్కలు తల తల తెరిసేను చంద్రవదన పాడేను ఆడేను
ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు చిరముక్కల పాదాలు పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు చిరముక్కల పాదాలు తకటి 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 తరగదం 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 తకిట 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 పువ్వులు ఎంతో పరవశించగా ఎంతో పరవశించగా ప్రియవదనముతో పార్వతి పరమశివుడే పల్లకరించగా పరమశివుడే పల్లకరించగా అందన సాగే ఆమని నడకలు అల్లుకుపోయే ఆతని చూపు అందన సాగే ఆమని నడకలు అల్లుకుపోయే ఆతని చూపు చూపుల మద్దగమనం అల్లుకుపోయి తరగడం తరగడం పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు లభించబోదే తిరుముఖల పాదాలు పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు లభించబోదే తిరుముఖల పాదాలు తకటి 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 తరగడం 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 తకిట 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 తరగడం పరిమళ మొసగే పూలమాలలు పరమశివునికి పార్వతి వేయగా పరమశివునికి పార్వతి వేయగా పారిజాత పుష్పమాలికలు పార్వతి జడలు శివుడు వేయగా పార్వతి జడలు శివుడు వేయగా సురవరులెల్లరూ పుష్పమాలికలు పెదసల్లేను సురవరులెల్లరూ పరవశముంది పుష్పమాలికలు పెదసల్లేరు అలరులు ఆరోగ్య ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు లభించబోదే తిరుముఖల పాదాలు ఆరోగ్య ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు లభించబోదే తిరుముఖల పాదాలు తకటి 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 తరగడం 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 తకిట 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 తరగడం చల్లగా వీసే గాలులే రసమయ గీతి జలాలను చగా రసమయ గీతి జలాలను చగా ప్రణయం చెందిన పార్వతులే సుందర కుమారుడ ఆశాలు తకటి 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 కాలకంఠుడే విరహము చెందే కాలగమనమే కలతలు చెందే కాలకంఠుడే విరహము చెందే కలువలు కొనలు కలతలు చెందే పాడు పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు నిన్ను లభించకపోతే తిరుముఖల పాదాలు పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు నిన్ను లభించకపోతే తిరుముఖల పాదాలు కలుతల తల వెలిసేను కోరిలకు కాడేను కాడేను కలుతల తల వెలిసేను కోయిలకు కాడేను ఆమెమనుగమను కాడేను పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు నేను లభించలోగే తిరుముఖల పాదాలు పార్వతి ప్రణయాలు పరమేశ్వర నాట్యాలు నేను లభించలోగే తిరుముఖల పాదాలు తకటి 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 తకటి
అట్లే అందునే పార్వతీ కళ్యాణం నృత్య రూపం ఇంతటితో సమాప్తం. మన పెదలంక గ్రామంలో మరి పార్వత పరమేశ్వరుల వివాహం అతి వైభవంగా మరి రంగరంగ వైభవంగా దేవతలంతా జరిపించారు. ఇందులో నటించినటువంటి ఇమ్మని శివనారాయణ గారు ముందుకు రావాలి. శివుడుగా నటించారు మీ వాస్తవ్యులే. అలాగే పార్వతీదేవిగా నాట్యం